నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు చైతన్య లాడ్జిలో గంజాయి వ్యాపారం సాగుతున్నట్టు పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించినట్టు నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. నాగర్ కర్నూలు పట్టణ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చైతన్య లాడ్జిలో తనిఖీలు చేపట్టగా గంజాయి తాగుతూ అధిక ధరలకు అమ్ముతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రధాన నిందితుడు ఆకాష్ సింగ్ హైదరాబాద్లోని ధూళిపేట ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసి నాగర్ కర్నూలుకు తీసుకొచ్చి లాడ్జిలో ఉంటూ తాగుతూ అవసరం ఉన్న వారికి అధిక ధరలకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో పోలీసులు మొత్తం 735 గ్రాముల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన 8 మంది నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, కానిస్టేబుల్ భీముడు, మిగతా సిబ్బంది ఉన్నారు. నేను చెప్తా ఒక 2 నిమిషాలు, సేపు ఏం లేదు, చిన్న ప్రెస్ మీటే కాదు, ఇంపార్టెంట్ది కాబట్టి ఒక 2 నిమిషాలు సైలెంట్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ఉదయం అందాజా 10 గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జిలో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము మా ఎస్ఐ గారిని, కొంతమంది కానిస్టేబుల్ని మఫ్టీలో పంపించి చైతన్య లాడ్జి దగ్గర రైడ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 8 మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జి రూమ్ నెంబర్ 106 నందు ఉండటం జరిగింది. మరి ఈ 8 మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి 750 గ్రాములు, 735 గ్రాముల గంజాయి మనకు వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది. ఇది ఎవరు కొనుక్కొచ్చారు, తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుక్కొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని 4 వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని ధూల్పేటకు చెందినటువంటి ఆకాష్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇది కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరంటే బొందల రేణుకుమార్ 25 ఇయర్స్, ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి నాగర్ కర్నూలు టౌన్. తర్వాత సందీప్ 22 ఇయర్స్, క్యాస్ట్ బై గొల్లా, హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు. తర్వాత విశ్వాస్ 25 ఇయర్స్, క్యాస్ట్ బై ఎస్సీ, రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూలు టౌన్. తర్వాత వంశీ సాకలి 22 ఇయర్స్, అచ్చంపేట. వీళ్ళు 4 కూడా కలిసి ఈ ఆకాష్ సింగ్ దగ్గర ఈ 1 kg గంజాయిని కొనుక్కరావడం జరిగింది. కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి అమ్మిన తర్వాత ఇంకొక 4 వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోపోవడానికి వచ్చారు. వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ 30 ఇయర్స్, అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్. మనోజ్ కుమార్ 20 ఇయర్స్, హరిజనవాడ నాగర్ కర్నూలు టౌన్. అదేవిధంగా కృష్ణ గౌడ్ 20 ఇయర్స్, గుంతకోడూరు విలేజ్, తాడూరు మండలం. తర్వాత పరమేష్ 20 ఇయర్స్, గుంతకోడూరు విలేజ్, తాడూరు మండలం. ఈ 8 మంది వ్యక్తులు, ఈ 4 ముందుగా చెప్పిన 4 ఏమో ఇది పర్చేజ్ చేశారు. అశోక్ సింగ్ అనే తన దగ్గర ధూల్పేట హైదరాబాద్, ఆకాష్ సింగ్ ధూల్పేట హైదరాబాద్ అతని దగ్గర కొనుగోలు చేశారు. తర్వాత ఈ 4 వ్యక్తులేమో ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 8 మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో, అదేవిధంగా బిజినపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది, కొన్ని విలేజ్లలో నడుస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మేము ఇన్వెస్టిగేషన్లో మేము 25,000 ఉంటుంది. అతన్ని కూడా ఇప్పుడు అక్యూజ్ని చేసినాం. దీంట్లో అతన్ని కూడా పట్టుకొస్తాం, అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. సెల్ ఫోన్లు 7 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ద్వారా ఎవరి 4 ద్వారా ఇప్పుడు సమాచారం ఇప్పుడు మన ఆకాష్ సింగ్ అనే ధూల్పేట అతని దగ్గర మేము కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పాడు కదా. ప్రజెంట్ ఇప్పుడు 4 మనకు కస్టడీలో దొరికి ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంకెవరన్నా ఉంటే మళ్ళీ అది కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.
వీళ్ళపైన ఏ కేసు పెట్టింది సార్? ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్. సరే ఈ క్రయ విక్రయాలు ఏ విధంగా ఎట్లా జరుగుతుంది సార్ ఇవి? ఇప్పుడు క్రయ విక్రయాలు అంటే హైదరాబాద్ పోయి 1 కేజీ 2 కేజీలు ఇట్లా తెచ్చుకుంటారు. ఈ ఆకాశ్ సింగ్ ధూల్పేట వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు, ఒక 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారు. ఈ ఆకాశ్ సింగ్ ఒకడే తెలుసా లేకుంటే ఇంకా ఎవరు?